అసలు నాడి జ్యోతిష్యం అంటే ఏంటి? అసలు నాడి జ్యోతిడం అంటే ఏంటన్నమ్మా, ఇది మొహం చూసి పేరు చూసి చెప్పే జ్యోతిషం కాదమ్మా. జ్యోతిషం చాలా రకాలు ఉందన్నమాట. నాడి జ్యోతిడం అంటే ఏంటంటే పాత కాలంలో ఋషులు రాసి తాటాకు తాళపత్ర గ్రంథంలో చూసి చెప్పే జ్యోతిషం. అప్పుడు తాళపత్ర గ్రంథంలో ఏమేమి తెలుసుకోవడానికి కుదురుతుందంటే ఒక్కొక్క మనుషుడి జీవితకాలం ఎప్పుడు వరకు ఉండబోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి. అప్పుడు తోడపుట్టిన అన్నదమ్ముడు ఉన్నారనుకోండి, వాళ్ళకి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది. ఇంకా ఆయుష్ కాలం మెయిన్ అనమాట. ఆయుష్ ఎప్పటి వరకు ఉండబోతున్నారు, అప్పుడు ఉండే వరకు మనకి ఎటువంటి సమస్యలు, ఎటువంటి గండాలు, వాహన విపత్తు సమస్యలు వస్తుంది, దాని గురించి చెప్పేది. తండ్రి గారు ఎప్పుడు వరకు ఉండబోతున్నారు, తండ్రియుడి ఆస్తి పాస్తులు మనకి ఎప్పుడు వస్తుంది, తండ్రి గారుడి ఆయుష్ ఎప్పటి వరకు ఉంటుంది. మన జీవిత కాలంలో రాజకీయ యుగం అంటే పొలిటికల్ యుగం ఎలా ఉంటుంది, దీని గురించి చెప్పేదమ్మా. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ప్రతి ఒక్కటి కూడా సవివరంగా అన్ని ఉంటుందమ్మా. ఇప్పుడు ఏం నడుస్తుంది, ఏం నడవకపోతుంది, మొత్తం వివరాలు తెలుసుకునేదా తాళపత్ర గ్రంథం. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి, నాతో పాటు శివ గారు ఉన్నారు. నమస్తే శివ గారు. నమస్కారం. సో ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు వచ్చారు. ముఖ్యంగా తాళపత్రాల గురించి, నాడి జ్యోతిష్యం గురించి వివరించడానికి. నాకైతే పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్ ఈ సబ్జెక్ట్ మీద. నాతో పాటు మీలో చాలా మంది కూడా ఉండుంటారు. అసలు నాడి జ్యోతిష్యం అంటే ఏంటి, ఎవరెవరు చూసుకోవాలి, ఎందుకు చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, చూసుకుంటే మనకి ఎలాంటి వివరాలు తెలుస్తాయి, ఆ తర్వాత మనం ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, ఇలాంటి వివరాలన్నీ, అసలు వాట్ ఈస్ నాడి జ్యోతిష్యం అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలిసిపోతుంది. సో శివ గారు ఎలా ఉన్నారండి? థ్యాంక్స్ అండి, ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు వచ్చారు. అయితే ఈ నాడి జ్యోతిష్యం అన్న తాళపత్రాల ఒకటే కదా? సో ఇది చాలా మంది ఏంటంటే మొహం చూడగానే లేదంటే చేతి రేఖల ద్వారా తెలియజేస్తారేమో అనుకుంటారు, కానీ కాదు. సో అసలు నాడి జ్యోతిష్యం అంటే ఏంటి? అసలు నాడి జ్యోతిడం అంటే ఏంటన్నమ్మా, ఇది మొహం చూసి పేరు చూసి చెప్పే జ్యోతిషం కాదమ్మా. జ్యోతిషం చాలా రకాలు ఉందన్నమాట. నాడి జ్యోతిడం అంటే ఏంటంటే పాత కాలంలో ఋషులు రాసి తాటాకు తాళపత్ర గ్రంథంలో చూసి చెప్పే జ్యోతిషం అన్నమాట. అప్పుడు ఒక్కొక్క మనుషుడి జీవితకాలం ఎలా చెప్తారంటే, ఆడవాళ్ళకి అయితే ఇడంచి, మగవాళ్ళైతే కుడిచి వేలుముద్ర ప్రకారం తాళపత్రం చూసి చెప్పబడతాము. అప్పుడు తాళపత్ర గ్రంథంలో ఏమేమి తెలుసుకోవడానికి కుదురుతుందంటే ఒక్కొక్క మనుషుడి జీవితకాలం ఎప్పుడు వరకు ఉండబోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, మొత్తం వివరాలుగా 16 చాప్టర్గా ఒక్కొక్క మనిషికి రాసి పెట్టారు. ఓకే, సో విత్ డేట్స్, టైం ఉంటుందండి, మొత్తం అన్ని ఉంటుంది. వాళ్ళు వేలుముద్ర మాత్రం మనకి ఇస్తే వాళ్ళ జీవితకాలం ఏంటి. అప్పుడు తాళపత్ర గ్రంథం ఏంటంటే అందరికీ దొరకదనమాట. ఈ వయసు కాలంలో ఈ మనిషి తెలుసుకోవాలని విధి ప్రాప్తన ఉండే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది అనమాట. తాళపత్ర గ్రంథం ఇలాగ కట్టలుగా మన దగ్గర ఉంటుంది. ఆ కట్టలను చూసేప్పుడు ఒక 40 పత్రాలు ఉంటుంది. ఆ 40 పత్రంలో వాళ్ళకి వేలుముద్ర ఎవరు ఇస్తారో వాళ్ళకి దొరికినది ఒక పత్రం. ఇదంతా తమిళ, సంస్కృత అండి. దీంట్లో ఉండే సంస్కృత, పాత కాలంలో ఉండే చుక్కలు లేకుండా ఉండే సంస్కృతం అంటారు. అందువల్ల ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవితకాలం ఈ వయసు కాలంలో తెలుసుకోవాలని విధి ప్రాప్తన ఉండాలి. ఆ విధి ప్రాప్తన ఉండేప్పుడు వాళ్ళ పేరు వివరాలు అన్ని కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ పేరు, ఎవరు వేలుముద్ర వస్తారో వాళ్ళ పేరు, వాళ్ళ తల్లి పేరు, తండ్రి పేరు, మ్యారేజ్ అయిందా, భార్య పేరు, అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా మ్యాచ్ అయినా దాని ప్రకారం ఒక్కొక్క పర్ఫెక్ట్గా అది ఈ వయసు కాలంలో తెలుసుకోవాలని విధి ప్రాప్తన ఉండే మాత్రం వాళ్ళకి వేలుముద్ర ఇస్తే మాత్రం సరిపోతుందమ్మా. దాని ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉంటాయండి కరెక్ట్ గా. లేకపోతే ఏదైనా 2-3 ఇప్పుడు తల్లి పేరు, తండ్రి పేరు మ్యాచ్ అయితే సరిపోతుందా? మొత్తం వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా మ్యాచ్. సో ముందుగా తాళపత్ర గ్రంథాల్లో మన వేలుముద్రకు తగ్గట్టు ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తాయి. ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తుంది, విత్ పేరు కూడా అన్ని వస్తుందమ్మా. వచ్చే తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉండుతుంది దాంట్లో ఉండుతుంది అనమాట. మేము చెప్పబడతాం. అది ఏంటంటే 16 చాప్టర్ గా దాంట్లో రాసి ఏమేమి ఉంటాయండి? 16 అప్పుడు ఒక్కొక్క మనుషుడి జీవితకాలం ఎలా ఉండుతుందంటే ఫస్ట్ వాళ్ళ వేలుముద్ర ఫస్ట్ చాప్టర్ అంట. అప్పుడు 2వ చాప్టర్ ఏంటంటే వాళ్ళ వాక్కు ఫలితం ఎలా ఉండుతుంది, ధన లాభాలు, కుటుంబ వివరాలు ఎలా ఉండుతుంది చెప్పబడతాము. అప్పుడు 3వ చాప్టర్ ఏంటంటే వాళ్ళ తోడపుట్టిన వివరాలు. అప్పుడు తోడపుట్టిన అన్నదమ్ముడు ఉన్నారనుకోండి, వాళ్ళకి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, తోడపుట్టిన గురించి చెప్పేది 3వ చాప్టర్. అప్పుడు 4వ చాప్టర్ ఏంటంటే అమ్మ గురించి చెప్పేది, అమ్మావుడి ఆయుష్ కాలం,
అప్పుడు అమ్మ ఎప్పటి వరకు ఉండబోతున్నారు, అమ్మ వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది, అమ్మ గురించి చెప్పేది 4వది చాప్టర్. అప్పుడు 5వది చాప్టర్ ఏంటంటే అప్పుడు సంతానం గురించి చెప్పేది, సంతానంతో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కొందరికి సంతానం లేకుండా పోతారు, అది ఎందువల్ల సంతానం కలగకుండా పోతుంది, అప్పుడు ఎగ్జాక్ట్గా ఎప్పుడు సంతానం కలుగుతుంది, దాని గురించి చెప్పేది 5వది చాప్టర్. అప్పుడు 6వది చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో రోగాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది, జీవిత కాలంలో వైద్యం మనకి ఎటువంటి రోగాలు వస్తుంది, అప్పుల గురించి చెప్పేది, కొందరికి చాలా మంది అప్పులు ఉంటుంది అనమాట, అప్పులు ఎప్పుడు తీరిపోతుంది, దాని గురించి చెప్పేది 6వది చాప్టర్. అప్పుడు 7వది చాప్టర్ ఏంటంటే వివాహపరంగా చెప్పేది, ఆడవాళ్ళ ఉండవచ్చు మగవాళ్ళ ఉండొచ్చు, వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది, కొందరికి వివాహం చాలా లేట్ అవుతుంది, అది ఎందువల్ల కారణం లేట్ అవుతుంది, దాని గురించి చెప్పేది 7వది చాప్టర్ అమ్మ. అప్పుడు 8వ చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఆయుష్ కాలం మెయిన్ అనమాట, ఆయుష్ ఎప్పటి వరకు ఉండబోతున్నారు, అప్పుడు ఉండే వరకు మనకి ఎటువంటి సమస్యలు, ఎటువంటి గండాలు, వాహన విపత్తు సమస్యలు వస్తుంది, దాని గురించి చెప్పేది అప్పుడు 8వ చాప్టర్ అమ్మ. అప్ప 9వ చాప్టర్ ఏంటంటే తండ్రి గారి గురించి చెప్పేది, తండ్రి గారు ఎప్పటి వరకు ఉండబోతున్నారు, తండ్రియుడి ఆస్తి పాస్తులు మనకి ఎప్పుడు వస్తుంది, తండ్రి గారుడి ఆయుష్ ఎప్పటి వరకు ఉంటుంది, గురు ఉపదేశం మనకి ఎటువంటి గుడికి వెళ్ళాలి, అప్పుడు ఏ దేవుడు దర్శనం చేసుకోవాలని గురించి చెప్పేది 9వ చాప్టర్, పరిహారాలు. అప్పుడు 10వది చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో వ్యాపారం గురించి చెప్పేది, వ్యాపారం, ఉద్యోగం, బిజినెస్ గురించి మనకి ఎలా ఉంటుంది చెప్పేది 10వది చాప్టర్. అప్పుడు 11వ చాప్టర్ ఏంటంటే మనకి ఎటువంటి లాభాలు వస్తుంది, అప్పుడు ఏ రూపంగా మనకు లాభాలు రాబోతుంది, అప్పుడు 2వది వివాహం గురించి చెప్పేది 11వది చాప్టర్ అమ్మ. అప్పుడు 12వది చాప్టర్ ఏంటంటే మన జీవిత కాలంలో మనకి ఎటువంటి నష్టాలు పోదాము, అప్పుడు ఇతర దేశ యోగం మనకు ఉందా లేదా, దీని గురించి చెప్పేది 12వది చాప్టర్. అప్పుడు 13వది చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో పూర్వజన్మంలో వాళ్ళు ఎక్కడ పుట్టియారు, వాళ్ళు ఏ పాపకర్మం చేసారు, దానివల్ల ఈ జన్మత్తులో మనకి ఎటువంటి సమస్యలు మనకు రాబోతుంది, అప్పుడు ఏ పరిష్కారం చేసుకోవాలి, ఏ గుడికి వెళ్ళాలి, దీని గురించి చెప్పేది 13వది చాప్టర్. అప్పుడు 14వ చాప్టర్ ఏంటంటే కుటుంబంలో కళ్ళు దృష్టి, నర దృష్టి, ఈష్ట ఉండే వాళ్ళకి, మన చేతపడిలు అటువంటి ఉండే వాళ్ళకి ఏ దేవుడుடைய మందరத்தை మనం చెయ్యాలి, అప్పుడు ఏ దేవుడుடைய మందరத்தை మనం చేసుకుని మన బాడీలో కట్టుకోవాలని గురించి చెప్పేది 14వ చాప్టర్. అప్పుడు 15వ చాప్టర్ ఏంటంటే మనకు ఔషధం చాప్టర్, ఔషధం అంటే మెడిసిన్ గురించి చెప్పేది, కొందరికి చాలా రోగాలు ఉంటుంది, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి కూడా సరి అయిపోకుండా ఉండే వాళ్ళకి తాళపత్ర గ్రంథంలో ఏ మందులు వాడుకోవాలి, అది ఎన్ని రోజు వాడుకోవాలి, ఎట్లా ఉండుతుందని చెప్పేది 15వ చాప్టర్. అప్పుడు 16వ చాప్టర్ ఏంటంటే మన జీవిత కాలంలో రాజకీయ యోగం అంటే పొలిటికల్ యోగం ఎలా ఉంటుంది, దీని గురించి చెప్పేదమ్మా 16 చాప్టర్గా ఒక్కొక్క మనిషికి రాసి పెట్టి ఉన్నారమ్మా. సో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్రతి ఒక్కటి కూడా సవివరంగా అన్ని అందులో ఇప్పుడు ఏం నడుస్తుంది ఏం నడవకపోతుంది మొత్తం వివరాలు తెలుసుకునేదా తాళపత్ర గ్రంథం అంటారు. అయితే ఒకవేళ ఫింగర్ ప్రింట్ లేని వారి పరిస్థితి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉంది, కొడుకు గురించి ఆయన సహకరించకపోవచ్చు, అతను ఇబ్బందులు పెడుతుండొచ్చు, భార్య భర్త గురించి కావచ్చు, లేకపోతే ఎలా ఉంటారు కదండి పిల్లలు, కొంతమంది సహకరించకపోవచ్చు, సో వాళ్ళ గురించి తెలుసుకోవాలనే తాపత్రయం ఆ ఇంట్లో వాళ్ళకు ఉంటుంది, మరి అలాంటి వాళ్ళ కోసం అప్పుడు అలాంటి వాళ్ళకి ఎట్లా చెప్తానమ్మా, వాళ్ళుడియే డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళుடைய పేరు కానీ ఉంటే సరిపోతుందమ్మా, దాని గురించి వాళ్ళుడియే భవిష్యతం అంటే వాళ్ళు ఎట్లా ఉండే క్యారెక్టరే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ వల్ల వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాబోతుంది, మంచి చెడు గురించి తెలుసుకోవడానికి కుదురుతుందమ్మా, లేకుండా ఉండే వాళ్ళకి ఇటువంటి చెప్పడానికి కుదురుతుంది. ఓకే, అవి కూడా కరెక్ట్ గా దానిలో కూడా కరెక్ట్ గా మ్యాచ్ గా అవుతుంది. ఓకే, సో మీరు తమిళనాడులోనే ఉందా మెయిన్ ఆఫీస్, మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఏమన్నా? అవును, ఆన్లైన్ సర్వీస్ ఉందమ్మా, మన హెడ్ ఆఫీస్ వైదీశ్వరంకి వెళ్ళి తమిళనాడు అంటారు, వాళ్ళకి ఒకవేళ రావాలంటే మనకి డైరెక్ట్ గా కూడా రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఒకవేళ రాకుండా ఉండే వాళ్ళకి మనకి ఆన్లైన్ సర్వీస్ ఉంది, ఆన్లైన్ సర్వీస్లో ఎవరు తెలుసుకోవాలి వాళ్ళు వేలుముద్ర మనకి పంపించాలమ్మా, పంపించిన తర్వాత దాని ప్రకారం చూసి చెప్పబడదాం. ఓకే, ఎన్ని రోజుల టైం పడుతుందండి ఇది? మ్యాక్సిమం దొరకాలంటే దొరికిందని కూడా 1 అవర్ లోపల మీరు కంప్లీట్ అయిపోతుందమ్మా, ఒకవేళ మీకు దొరకలేదనుకోండి మ్యాక్సిమం ఒక 3 డేస్లో ఒక వారం కూడా టైం పడుతుంది. ఓకే, అప్పుడు ఇది ఏంటంటే ఇది అన్ని లాంగ్వేజ్ వాళ్ళకు చెప్తాం, అన్ని మతపు వాళ్ళకు అన్ని మతపు వాళ్ళు అన్ని లాంగ్వేజ్ ఉండే వాళ్ళకు అందరికీ వేలుముద్ర మనం పంపిస్తే వాళ్ళు పంపించిన తర్వాత మేమే చూసి చెప్పబడదాం. ఇవి ఒరిజినల్ అని మేము ఎట్లా నమ్మాలి? ఇది ఒరిజినల్ అయితే ఏంటంటే ఇది ఒరిజినల్ ఏంటంటే తంజావూరు రాజేశ్వర మహల్లో ఉంటుంది. అప్పుడు మీరు ఎట్లా నమ్మాలంటే మీరు ఇచ్చేది మనకి ఏంటంటే మీరు ఓన్లీ వేలుముద్ర మాత్రం మనకి ఇస్తారు, అప్పుడు మీరుடைய పేరు వివరాలు మనకి ఎక్కడ ఉంది తెలియదు, అప్పుడు దీంట్లో మీరుடைய పేరు వివరాలు అన్ని కరెక్ట్గా వస్తుంది, అప్పుడు ఏంటంటే మీరే చెప్తారు ఇది నా పేరండి మా అమ్మ పేరండి మొత్తం మీరు చెప్పేప్పుడు దాంట్లో మీరు భవిష్యత్తు దాంట్లో కరెక్ట్గా ఉంటుంది.
జరుగుతుంది. జనరల్ గా మనం జాతకం తెలుసుకోవాలంటే ముందుగా మన వివరాలు ఇస్తాం, అంటే అవును. మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, మినిమం డీటెయిల్స్ ఇస్తాం. కానీ ఉమ్. ఇక్కడ మన వేలు ముద్ర ఇస్తే అవును. మీరే మా చరిత్ర అంతా మా అవును. ముందు పెడతారు. తద్వారా ఎక్కడ తప్పుపోతున్నాం, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలన్నది సవివరంగా తెలిసిపోతుంది. అవునమ్మా. అంతే కదండి? అవునమ్మా. ఎస్. సో శివాజీ గారిని కలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. ఇటు హైదరాబాద్లోను అటు తమిళనాడులో కూడా డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. వాళ్ళకి హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది. మిగతా వివరాల కోసం మీకు ఇన్ డీటెయిల్గా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిది. ధన్యవాదాలు.